నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వేడుకగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలలో భాగంగా ర్యాలీ ప్రారంభించిన రాష్ట్ర హోం మినిస్టర్ తానేటి వనిత. పట్టణంలో రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన వైసీపీ నాయకులు కొట్టు విశాల్. బోడపాడులో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో పలువురు జనసేన పార్టీలోకి చేరిక. మెన్స్ క్లబ్ ఫ్యాషన్స్ షోరూమ్ ను ప్రారంభోత్సవంలో పాల్గొన్న పట్టణ ప్రముఖులు. టీబీఆర్ సైనిక్ స్కూల్లో విజయ దివాస్ కార్యక్రమంలో మాజీ సైనికులకు వీరమరణం పొందిన సైనికుల సతీమణులకు సత్కారాలు. ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు శనివారం స్థానిక బుద్దాల కన్వెన్షనల్ హాల్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక తెలుగు సాహిత్య అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్, ఆంధ్ర రాష్ట్ర సాహితీ అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఈలినాని, శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించేలా ఈ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వివిధ కళాకారులతో నిర్వహించిన ర్యాలీలో వాటి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. మనకు వద్దా అంటే ఉండాలి. అట్ ద సేమ్ టైం మన తెలుగు భాష మనం పరిరక్షించుకోవాలి. తెలుగుని అంటే మన తెలుగు రాష్ట్రాలు రెండే ఉన్నాయి. మన భారతదేశం మొత్తం మీద వెతికితే రెండే రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మనకున్న తెలుగును కూడా మనం చక్కగా మాట్లాడి మన భావి తరాలకి కూడా దాన్ని నేర్పించడంలో మనకి అదొక సంతృప్తి ఉంటుంది. మనకి అంటే చెప్పారు దేశ భాషలందు తెలుగు లెక్క. ఇప్పుడు అంత చక్కటి తెలుగుని మనం మాట్లాడుతూ ఆ తెలుగు సాంప్రదాయాలు సంస్కృతిని వచ్చే భావి తరాలకు తెలియజేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి కళాకారులందరినీ కూడా మనం ప్రోత్సహించాలి. ఇలాంటి ప్రదర్శనలు ఇస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి ఉద్యమాలు చేస్తున్న పెద్దలందరినీ కూడా అభినందించాలి. ఎందుకంటే వీరందరినీ కూడా ఎంకరేజ్ చేస్తేనే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా తెలుగు విలువ తెలుస్తుంది. ప్రతాప్ గారికి కానీ, నా చెల్లెమ్మ కమ్మావతి గారికి కానీ, ఈ కళావేదికి కానీ నాకున్నంత మేరకు తప్పనిసరిగా సహకరిస్తానని చెప్పి ఇంకొక వేదిక అభివృద్ధి చెందాలని, ఈరోజు చేసే కార్యక్రమం కాకుండా ఇంకా పెరిగి ఇంకా ఎక్కువ గంటలు చేసే విధంగా ప్రపంచంలోనే ఒక మంచి మేలైనటువంటి అవార్డులను సాధించాలని నేను వాళ్ళని భగవంతుని ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉందంటే మనకున్న సంస్కృతి సంప్రదాయాలు కళా వైభవం అనే ఒక కారణం. కానీ రానున్న కాలంలో కానీ భవిష్యత్తులో కానీ ఇటువంటి కళలు అంతరించిపోకుండా ఉండాలి. మరి కళలు అంటే గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకునే దౌర్భాగ్య పరిస్థితి ప్రజలకు ఉండకూడదు. అంటే మరి కళలను కవులను మనం ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీశ్రీ కళావేదిక ఈ రోజు కాదు, నిరంతరం వాళ్ళు ఎన్నో రికార్డ్స్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతి నెల కూడా కవుల జాతరలు కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇటువంటి వారందరికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుంది. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కవులకు కళాకారులకు పెద్దపీట వేస్తూ మరి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్
గవర్నమెంట్ ద్వారా వారిని గుర్తించి 10 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని జిల్లాల నుండి రాష్ట్రాల నుండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కవులకు కళాకారులకు అభినందనలు తెలియజేస్తూ మరి శ్రీశ్రీ కళావేదిక సేవలను కూడా మరింత ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వారికి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాం. స్థానిక తణుకు రోడ్డు భీమవరం బైపాస్ రోడ్డు కోడెల్లులో గల గుడిమెట్ల బాపిరెడ్డి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రదర్శన కార్యక్రమాన్ని వైసీపీ యువనేత కొట్టు విశాల్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, చెన్నా జనార్దనరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగ సురేష్, సిపిఐ మండల కార్యదర్శి మండల నాగేశ్వరరావు, ఆకుల ధనశేఖర్, ఎగ్జిబిషన్ నిర్వాహకులు, ప్రెస్ క్లబ్ నాయకులు చింతకాయల దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఎగ్జిబిషన్లో అదనపు ఆకర్షణగా ఫిష్ అక్వేరియం ఏర్పాటు చేశారు. పిల్లలు ఎంజాయ్ చేసే జైంట్ వీల్, కొలంబస్, షాపింగ్లు, ఫుడ్ కోర్టులు ఎగ్జిబిషన్లో ఉన్నాయి. కొండకెళ్ళి వచ్చిన తర్వాత మరి యొక్క రెహమాన్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఆకర్షించే ఒక అద్భుతమైన అక్వేరియం, మొత్తం అంతా ఎన్నో రకాల చేపలు. మరి దొరబాబు గారు, మోహిత్ గారు మరి లాస్ట్ ఇయర్ కూడా ఆయన పెట్టారు. ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలు ఇది తప్పనిసరిగా చూడాల్సింది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం తాడేపల్లిగూడెంలో ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఇది నాకు తెలిసి వెస్ట్ గోదావరిలోనే కాదు, జిల్లాలోనే కాదు, మన ఆంధ్రాలో ఇప్పటివరకు ఇటువంటి ఎగ్జిబిషన్ చూడలేదు. ఒక వైజాగ్లో ఉన్నది తప్ప ఇటువంటి ఎగ్జిబిషన్ ఎప్పుడు చూడలేదు. దానికి నిజంగా ఒక మంచి కాన్సెప్ట్తో ఇక్కడ ప్రజలకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి వారి యొక్క అనుభవం ఈ ప్రదేశాన్ని విచ్చేస్తే వాళ్ళు నిజంగా చాలా సంతోషపడతారు. అదేవిధంగా ఇక్కడ ఫుడ్ కోర్టు, అలాగే ఆటలు ఆడుకోవడానికి అనేక రకమైన జైంట్ వీళ్ళు, అటువంటి అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టారు. దీనికి ముఖ్య సపోర్టు మన మారం వెంకటేశ్వరరావు గారు. ఇక్కడ ఉన్న ల్యాండ్ ఎవరైతే ఉన్నదో వారందరూ కూడా ఇటువంటివి మరిన్ని రావాలని చెప్పి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎంకరేజ్ చేయాలి. మనం తాడేపల్లిగూడెంలో ఇంకా మరిన్ని రావాలి. మనం తాడేపల్లిగూడెం డెవలప్ అవ్వాలి. తాడేపల్లిగూడెంకి ఎప్పుడు చిన్న చూపుగా ఉండేదే, దాన్ని ఆ పేరు మార్చి పేరు తుడిపేసి కొత్త రకం తాడేపల్లిగూడెం నిజంగా ఎంత అభివృద్ధి అవుతుందో, లేకపోతే మంచి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారో, లేకపోతే ఇవన్నీ చేస్తున్నట్టుగా మనకు ఒక మంచి పేరు వచ్చేలాగా మనందరం కూడా కృషి చేయాలి. తగ్గేదే లేదు అన్నట్టుగా తాడేపల్లిగూడెం పేరు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడున్న ఎగ్జిబిషన్ మంచి లాభాలతోనే కాకుండా అదేవిధంగా తక్కువ ధరలో ప్రజలకి మరి ఒక టికెట్ రూపంలో మరి అన్నీ ఇచ్చి వారికి మంచి వినోదం ఇచ్చేలాగా, మంచి ఆటలు పాటలు సందడిగా ఉండేలాగా ప్రతి ఫ్యామిలీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మన తాడేపల్లిగూడెంలో తణుకు రోడ్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్గా ఓపెన్ చేయడానికి మన విశాల్ గారు, అలాగే మన దుర్గామల్లేశ్వరి అతిథులు, అలాగే వీరందరూ కూడా చేయడం జరిగింది. అలాగే 100 రూపాయలకి చక్కని 4 గంటల వినోదం. అలాగే తాడేపల్లిగూడెంలో ఎక్కడా కూడా ఇలాంటి వినోదం మనకి ఈ మధ్యకాలంలో కూడా మనం ఎక్కడా లేదు. అలాగే పిల్లలు 100 రూపాయలతో చాలా అనేక రకాలైన లోన వినోద కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కగా మీ అందరూ వచ్చి తిలకించవలసిందిగా కోరుతున్నాను. తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఈ సంవత్సరం ఇంకా చాలా ప్రత్యేకతలతో పిల్లలకి అనేక రకమైన వినోదాలు అందించేలాగా ఫిష్ అక్వేరియంస్ అనేది ఈ ఎగ్జిబిషన్లో ఒక ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. ఎందుకంటే ఇదివరకు మనం చూసినంతలో నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను. ఏలూరులో ఎన్నో ఎగ్జిబిషన్లు చూశాను, భీమవరంలో చూశాను. ఎక్కడ కూడా ఇటువంటి ఫిష్ అక్వేరియం అనేది, అంటే చాలా రకాల జాతులు ఉన్నాయి, లెక్కలేనన్ని జాతులు. వాటిలన్నింటినీ ఇక్కడికి తీసుకొచ్చి వాటిని ప్రదర్శనకు పెట్టడం అంటే చాలా సాహసంతో కూడుకున్న పనే. ఇది తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఒక 3-4 గంటలు
చాలా ఆట విడుపుగా ఉంటుంది మీకు. మా మిత్రుడు ఈరోజు దొరబాబు అదేవిధంగా మొహిద్దీన్ గారు కలిసి ఈరోజు రెహమాన్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం చాలా ఆనందదాయకం. మా మిత్రుడు రాబోయే రోజుల్లో మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు చేరుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా పిల్లలు ముఖ్యంగా ఈ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్కి వస్తే చాలా ఆనందపడతారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేని విధంగా ఫిష్ ఎక్వేరియం అనేది ఒక ప్రత్యేకతగా చెప్పచ్చు. అదేవిధంగా ఇక్కడ లోపల ఫుడ్ కోర్ట్ దగ్గర నుంచి ఆటపాటలకు సంబంధించి జెయింట్ వీళ్ళు, కొలంబస్ ఇంకా మరెన్నో ఉన్నటువంటి ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి చాలా తక్కువ ఖరీదులో పిల్లలకి ఏదైతే ఎన్నో ఒడిదుడుకులు ఒత్తిళ్లతో ఈరోజు ఉంటారో అందరూ పిల్లలు కావచ్చు చదువుల విషయంలో, అదేవిధంగా పెద్దలు కావచ్చు, వాళ్ళతో పాటు వీళ్ళు వచ్చి ఈరోజు సేద తీరే అవకాశం ఇక్కడ ఎగ్జిబిషన్లో కల్పించి చాలా తక్కువ ధర కేవలం 100 రూపాయల లోపు 99 రూపాయలకి ఈరోజు ఎగ్జిబిషన్ వాళ్ళు కల్పించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ, గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సైతం ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దలా తన్నుకుపోతూ గ్రామాల అభివృద్ధి నిర్లక్ష్యం చేస్తుందని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. పెంటపాడు మండలం బోడపాడులో మండల జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ అధ్యక్షతన బోడపాడు గ్రామానికి చెందిన చిలుకూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 200 మంది జనసేనలో శుక్రవారం రాత్రి చేరారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ వారికి పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, బోడపాడు గ్రామంలో చాలా సమస్యలు నెలకొని ఉన్నా అధికార పార్టీ వాటిని పట్టించుకోక నిర్లక్ష్యం చేసిందన్నారు. మీరందరూ ఆశీర్వదిస్తే మీ గ్రామ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన తాడేపల్లిగూడెం పట్టణ గౌరవాధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, వీర మహిళా విభాగం అధ్యక్షురాలు పెనుబోతుల సోమాలమ్మ, జిల్లా విభాగం కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు, సోమశంకర్ యాదవ్, గుండబోగుల సురేష్, బుద్దన నారాయణ, బోడపాడు గ్రామ జనసేన నాయకులు మట్ట ఆంజనేయులు, పతివాడ బాలసూర్యనారాయణ, చిలుకూరి వెంకట్రావు, ఆకుల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత కనపడరు. శక్తి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంపాదించిన ధనాన్ని కూడా ఎవరు కష్టం స్థితిలో ఉందో మీ అందరికి కూడా తెలుసు. గ్రామంలో జనసేన కూడా జాయిన్ అవుతారు కాబట్టి ఒక్కొక్కరికి సీనియర్ చేతుల మీదుగా మన పార్టీ బాలాజీ గారికి ఒక్కొక్కరు ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రతి గుమ్మం ఎక్కి మనం దిగే కాబట్టి సర్పంచులు అంటే 15th ఫైనాన్స్ డబ్బులు, 14th ఫైనాన్స్ డబ్బులు, మరి కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినప్పుడు కూడా ఆ డబ్బులు ఇక్కడ రానివ్వకుండా అడ్డం పడి రాబందులో తనుకుపోయేటువంటి ఈ ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఇవాళ రైతు ఇబ్బందుల్లో ఉంటే ధాన్యం ఎక్కడ తోలాలో తెలియదు, తడిసిపోతే ఏం చేయాలో తెలియదు, లారీ మనమే చూసుకోవాలి, ఆ వెళ్ళిందో డబ్బులు ఎన్నోకోదో తెలియదు, మిల్లోడు దింపుకు శాంక్షన్ చేయాలంటే వాడి డబ్బులు ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి మొన్న తుఫాన్లో భాగంగా మేమంతా కూడా తిరగడం జరిగింది. అప్రాన్ ప్రాంతం అంతా కూడా అక్కడ మినువులు వేసిన రైతులు ఒక ఎకరానికి దాదాపు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ కళ్ళంతా ప్రాణం పోయింది. వాళ్ళందరికీ 10 ఎకరాలు వేసిన రైతు దాదాపు 3 లక్షలు పోగొట్టుకున్నాడు. 10 లక్షలు చేతికి వచ్చే టైంలో 3 లక్షలు పోయింది. మరి పంట బీమా ఏమైంది? రైతులు మీరు ఎందుకు ఆదుకుంటలేదు? కౌలు రైతులు ఎందుకు ఆదుకుంటలేదు అంటే ముఖ్యమంత్రికి తెలియదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంటే మళ్ళీ వైసీపీ 101, 175 రోడ్లు లేవు, పొలాలు రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు. లోగడ తెలుగుదేశం గవర్నమెంట్ లో నేను మున్సిపల్ చైర్మన్ కూడా 25,000 ట్రాక్టర్లు రైతులకు ఇచ్చారు. మరి సబ్సిడీ కింద డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు. ఇవాళ అన్ని తీశారు. ఎరువుల రేట్లు పెంచారు, డీజిల్ రేట్ పెరిగింది. ఇవాళ రైతులు ట్రాక్టర్ లేకుండా అవుతుందా? కూలి పని చేసేవాడికి మోటార్ సైకిల్ లేకుండా వెళ్తారా? మరి ఈ డబ్బులన్నీ కూడా మనం కట్టి ట్యాక్సీలని వాళ్ళు పెత్తనం చేస్తూ మరి పేదల మీద పెత్తందారులకి మాకు పోటీ అని చెప్పి సిగ్గు లేకుండా వేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయన సమర్థించినటువంటి మళ్ళీ జగన్ నువ్వే దిక్కంట. ఎందుకు రాష్ట్రాలు ఉన్న డబ్బులు కూడా దోసుకెళ్ళిపోతాయి. స్టాంపుల మీద రిజిస్ట్రేషన్ ఎక్కడ జరగట్లేదు.
తెల్ల కాగితాల మీద ప్రింట్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ స్టాంపులు పంపించే వాళ్ళకి 1000 కోట్ల రూపాయలు బాకీ ప్రభుత్వం. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఒరిజినల్ డాక్యుమెంట్ మా దగ్గర పెట్టండి, డూప్లికేట్ మీకు ఇస్తాను. ఇది ఎక్కడ పోయిన చూసారు, అవి కూడా తాకట్టు పెట్టేస్తారేమో పరిస్థితి రాష్ట్రం ఉంది. మరి వీళ్ళు మందులో కోట్లాది రూపాయలు దోచుకుంటూ ఉన్నారు. ఇసుకని ఇది వరకు ఊరికనే ఇచ్చే ఇసుకని కూడా ఇవాళ దోచుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మళ్ళీ వైనాటి 175 పేదలకే పెద్దదారు. ఎవరు పేద? నువ్వు పేదవా? ఈ డబ్బులు నీ కూతురు దగ్గరికి వెళ్ళాలంటే ప్రజా డబ్బులతో నువ్వు ఫ్లైట్ లో వెళ్తావు. ఇక్కడ ఇంటికి రావడానికి సైకిల్ మీద వస్తా కూడా రోడ్లు లేవు. ఇక్కడ అది ఎవరు కనపడతాయని అడుగుతున్నా. మరి ఇలాంటి పరిస్థితి రాష్ట్రం ఉంటే మీరు కబుర్లు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పేద రైతులను ఆదుకుంటూ ఉన్నారు. ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మీరైనా కష్టార్జితం మీరు సంపాదించేంత రాజకీయాల్లోనే సంపాదించారు, కానీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో సంపాదించి మీకు మనకు ఖర్చు పెడతా ఉన్నాడు. ఎవరికి ఓటేయాలి? మరి 4 సంవత్సరాల మనందరం చూసాం ఏ పరిపాలన ఎలా ఉందనేది. మరి అష్టవ్యస్తాలతో ఒక ఇంట్లో కూడా ఇవాళ శుభ్రంగా ఉన్న ఇల్లు ఒకటి కూడా లేని పరిస్థితి. ఎందుకంటే అన్ని రకాలుగా మనం దోచుకునే పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీది. మనకి 10,000 రూపాయలు వేస్తున్నాడని చెప్పి 1,00,000 రూపాయలు లాక్కున్న ప్రభుత్వం ఈ రోజున బీసీలకి మరి ఏదైతే లోన్స్ ఉన్నాయో కార్పొరేషన్ అని పెట్టి ఒక కార్పొరేషన్ కూడా రూపాయి లేదు. ఇప్పుడు కుర్చీలు కూడా కూర్చోడానికి కూడా లేదు. అంత అవమానపరిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఎందుకంటే వాళ్ళకి మధ్య వాళ్ళు 750 మంది డైరెక్టర్ని 54 మంది చైర్మన్లు వేసి మరి వారికి రూపాయి కూడా ఇవ్వకుండా ప్రజల్లో తిరగలేకపోతున్నారు. ఈ రోజున ప్రజల్లోకి వెళ్తే కార్పొరేషన్ నుంచి ఏమైనా లోన్ ఇస్తారని అడుగుతారేమని భయంతో ఆ బోట్లు వేసుకుని వేరే ఊర్లు తిరుగుతున్నారు తప్ప మరి మన రాష్ట్ర ప్రభుత్వంలో తిరగలేని పరిస్థితి. కాబట్టి మనందరం ఒకసారి ఆలోచించండి. ఓటే వేసేటప్పుడు మరి రేపు 24 జరగబోయే ఎలక్షన్ లో ఈ బాడిపాడు గ్రామంలో అత్యధిక మెజార్టీతో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మంచి ఓట్లు పడాలని కోరుకుంటున్నాను. మీరు ఎంతో మంది నాయకులు చూసుంటారు, కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి నాయకుడిని చూసుంటారు. వారితో మీరు కలిసి ప్రయాణం చేస్తే శ్రీనివాస్ గారితో ఎక్కడికైనా ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి సిద్ధపడతారు. ఆయన వ్యక్తి 2019లో వచ్చి ఈ రోజు రాష్ట్రంలోనే జనసేన పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఎదగడం, పార్టీలో అందరి ప్రశంసలు అందుకున్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంత సరిష్మాలో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జనసేన పార్టీలో అది బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన అదృష్టం. ఆయన అనుచరులుగా మేము ప్రయాణం చేయడం, ఆయన జనసేన నాయకుల కింద మేము బయట చెప్పుకోవడానికి కూడా చాలా గౌరవపడతాం. ఎందుకంటే 2019లో ఓడిపోయినంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కగానే ఇసుక సమస్య వచ్చింది. ఇసుక సమస్య వచ్చి భవన కార్మికులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ దాదాపుగా 3 నెలలు కంటిన్యూగా ప్రతిరోజు ఆయన ఆఫీస్ వద్ద భవన కార్మికులందరికీ భోజన సదుపాయం కల్పించిన వ్యక్తి. 930 ఓట్లు ఉన్న గ్రామంలో 300 కుటుంబాలకు ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా జనసేన అయితే ఈ గ్రామంలో జనసేన ఎన్నికలు ఖచ్చితంగా జనసేన జెండా ఇక్కడ రెపరెపలాడుతుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కష్టం ప్రతిఫలంగా ఖచ్చితంగా మన మంచి నాయకుడు ఖచ్చితంగా మీరు రోడ్ వేస్తామని ఖచ్చితంగా మరమ్మతులు చేస్తామనో నీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఖచ్చితంగా చెప్పని తెలుసుకునే నాయకులు లాంటి మన బొలిశెట్టి శ్రీని గారిని గెలిపిస్తామన్నా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఉచితాలు ఇచ్చేవాళ్ళు గెలిపిస్తామా మనం ఆలోచించుకోవాలా. ఇవాళ కోట్ల రూపాయలు చెమ్మరించడానికి వైసీపీ ప్రభుత్వం రెడీగా ఉంది. ఓట్లు కొని మళ్ళీ ఓట్లు వేయించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎంత డబ్బు పెట్టి కొన్నా మీ ఓటు ఖచ్చితంగా ఒక నిజాయితీ పరుడికి నిలువెత్తు నిజాయితీ పరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీకి వేయాలన్న ఆలోచన ముందుగా మీ కుటుంబాల్లోనూ మీలోనూ మీ మిత్రుల్లోనూ నింపాలని కోరుకుంటున్నారు. పట్టణంలోని టచ్ జెంట్స్ రెడీమేడ్ షోరూమ్ను ఆధునీకరించి మెన్స్ క్లబ్ ఫ్యాషన్స్గా రూపొందించారు. ఈ షోరూమ్ను శనివారం ఉదయం ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రి తానేటి వనిత, వైసీపీ యువనేత కొట్టు విశాల్ చేతుల మీదుగా ప్రారంభింపచేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఈలినాని, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మార్నేడి బాబ్జీ, ఆదివాసీ సంఘ గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావులు విచ్చేసి షోరూం అధినేతలైన సిరపు అప్పారావు, సురేష్, వంశీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్లు
గొర్రెల శ్రీధర్, మారిశెట్టి సుబ్బారావు, కిలాడి ప్రసాద్, తెలుగుదేశం నాయకులు దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, దాట్ల జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెంలో పురుషులకు ప్రత్యేకంగా వస్త్రాలు మంచి వెరైటీస్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్గా అందించాలని చెప్పి అప్పారావు గారు ఇక్కడ మెన్స్ క్లబ్ అనే షాప్ పెట్టడం ఈ రోజున మనం ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అప్పారావు గారు ఇంటి పేరును మర్చిపోయి ఈ రోజున సాయిరామ్ అప్పారావు గారు అని పిలిచే విధంగా మరి ఎన్ని షాప్స్ పెట్టి మరి వస్త్ర రంగంలో చక్కగా మరి ఇక్కడున్న వస్త్ర ప్రియులందరికీ కూడా కావాల్సిన వెరైటీస్ అన్నీ కూడా అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నా చిన్నతనంలో ఇక్కడ మా అమ్మమ్మ గారికి తిప్పర గ్రామం, ఇక్కడికి అంటే తాడేపల్లిగూడెం అనేది ఒక అంటే వస్త్రాలకి మంచి నాణ్యమైన వస్త్రాలు అందించడానికి మంచి పేరు అనేది నా చిన్నతనం నుండి నేను వింటూనే వచ్చాను. నిజంగా మరి ఆ నాణ్యతను మెయింటైన్ చేస్తూ మరి అప్పారావు గారు ఇక్కడ ఇన్ని షాప్స్ పెట్టుకుని మరి వస్త్ర ప్రియులందరికీ కూడా మరి పండగ సీజన్లో చక్కగా కావాల్సిన వెరైటీస్ అన్నీ కూడా అన్ని బ్రాండెడ్ కూడా అందించడం అనేది మన తాడేపల్లిగూడెంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది మంచి శుభవార్త. మరి ఈ వస్త్ర రంగంలో ఇంకా అప్పారావు గారు వారి కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందాలి, వారి వ్యాపారం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు. అప్పారావు గారు సుమారు 32 సంవత్సరాల నుండి తాడేపల్లిగూడెంలో ఫ్యాబ్రిక్ అంటే ఇంకా మన సాయిరామ్ సిల్క్స్ అంటారు. భక్తులు లేడీస్ ఎస్పెషల్లీ ఇంటికి కూడా వారి సర్వీస్ని పంపించి మరి వాళ్ళందరికీ వాళ్ళు ఎంతో మంచి వాల్యూస్ ఇచ్చి కస్టమర్ కేర్ అనేది చాలా మంచి బాగా చేస్తూ ఉంటారు. ఆయన దానికి ఒక మంచి పేరు ఉంది. ప్లస్ వారి యొక్క షాపులో ఎప్పుడైనా క్వాలిటీతో పాటు రేట్లు కూడా చాలా తక్కువ ధరలోనే పబ్లిక్ రిలేషన్షిప్ చాలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అదృష్టంగా భావించి మరి ఎస్ఆర్కే ఫ్యాషన్స్ కూడా నా చేతిలోనే అప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ అలాగే నా చేతితో ఓపెన్ చేయడం నా అదృష్టంగా భావిస్తుంది. మనస్ఫూర్తిగా ఈ యొక్క వ్యాపారాలు మరిన్ని ఇటువంటి ఫ్యాషన్ మెన్స్ వేర్ లాగా లేకపోతే ఇటువంటి షాపింగ్ మాల్స్ మన తాడేపల్లిగూడెంలో రావాలి. ఎందుకంటే మన తాడేపల్లిగూడెం అంటే మరి చిన్న చూపు చూస్తారండి. మనం ఏమన్నా కొనాలంటే ఏ భీమవరమో లేకపోతే రాజమండ్రి, విజయవాడ వెళ్ళే పరిస్థితి. కాకపోతే ట్రెండ్ మారింది. నా అదృష్టంగా భావిస్తున్న ఆ రోజు మాల్ ఎస్ఆర్కే మాల్ ఓపెన్ చేశాను. మళ్ళీ ఈరోజు మరి మెన్స్ ఫ్యాషన్ క్లబ్ అని చెప్పి మళ్ళీ అప్పారావు గారు ఓపెన్ చేశారు. మరిన్ని ఇటువంటివన్నీ మీరు క్లబ్ అయ్యి మన తాడేపల్లిగూడెం పేరు నిజంగా ఒక రేంజ్లో ఒక టాప్ పొజిషన్లో తీసుకొచ్చి మంచి ఒక ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వ్యాపారంలోనే టాప్ కాకుండా ఇటువంటి వాటిల్లో కూడా అలాగే మరిన్ని రెస్టారెంట్స్ అవన్నీ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ తగ్గేది లేదు తాడేపల్లిగూడెంలో. ఎందుకంటే యూనివర్సిటీలు ఉన్నాయి. మేడం దయతో అలాగే సీఎం గారి దయతో అలాగే సత్యనారాయణ గారి దయతో తాడేపల్లిగూడెం నిజంగా ఒక పెద్ద సీఎం రియల్ ఎస్టేట్ ఏంటి అందులో కూడా ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిరామ్ అప్పారావు గారు వారి అబ్బాయిలు నూతనంగా ప్రారంభించినటువంటి మెన్స్ క్లబ్ షోరూమ్ చాలా బాగుంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా 3 రేంజుల్లో 3 ధరల్లో వస్త్రాలన్నీ అంటే రెడీమేడ్ దుస్తులన్నీ ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ యొక్క నూతన వ్యాపారం దినదిన ప్రవర్ధమానై అభివృద్ధి చెందాలని ఆర్థికంగా మా అప్పారావు గారు వారి అబ్బాయిలు అందరూ కూడా లాభాల్లో ఉండాలని తాడేపల్లిగూడెం పట్టణంలో యువత కోరుకున్నటువంటి దుస్తులు అన్ని రకాల దుస్తులు కూడా హైదరాబాదు బెంగళూరు రేంజ్లో ఏర్పాటు చేయాలని అలాగే అందరికీ సరసమైనటువంటి ధరలకు ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటూ, ఎందుకంటే అప్పారావు గారు కానీ వారి అబ్బాయిలు కానీ నాకు చాలా ఆప్తులు. అందు గురించి వాళ్ళు లాభాల బాటలో ఉన్నారని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సాయిరామ్ అప్పారావు గారు మరి ఆల్రెడీగా ఆయనకి మెన్స్ షోరూమ్ ఉంది, అలాగే ఉమెన్స్ షోరూము, కిడ్స్ షోరూమ్ కూడా ఉంది. ఈవేళ
ఈ టచ్ అని చెప్పి ఇక్కడ బ్రాండ్స్ అన్ని ఉండేలాగా మెన్స్ క్లబ్ అలాగే 200 దగ్గర నుంచి హై రేంజ్ దాకా మరి మంచి ఒక షోరూమ్ని పెట్టడం జరిగింది. ఇది తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ, తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి వెళ్ళే పని లేకుండా అందరికీ కూడా అందుబాటులో ఉన్న రేట్లతోటి మరి వేళ ఈ టచ్ షోరూమ్ పెట్టడం జరిగింది, మెన్స్ క్లబ్ పెట్టడం జరిగింది. మరి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఉపయోగమైంది. మరి నేను చెప్పేది ఏంటంటే అందరికీ మధ్యతరగతి పీపుల్కి దగ్గర అయ్యే పరిస్థితులు మీరు తెచ్చుకోవాలి. ఏంటి ఈ లాభాన్ని మరి కనిష్టంగా వేసుకోండి, గరిష్టంగా అది చేస్తే చాలా మీకే అది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ షోరూమ్ రావడం తాడేపల్లిగూడానికి చాలా మంచి షోరూమ్గా ఉంటుందని చెప్పి, అలాగే మిత్రుడు సాయిరామ్ అప్పారావు గారు ఎప్పుడు ఏం చేసినా సరే వాళ్ళ పిల్లలు మరి ముందుకొచ్చి ఆ బాధ్యతలను వహించి వ్యాపారంలో దినదినాభివృద్ధి పొందుతూ మరి సాయిరామ్ అప్పారావు గారి కుటుంబం అంతా కూడా ఇదే ఫీల్డ్లో ఉండి మరి ముందుకెళ్తున్నందుకు వాళ్ళు ఇంకా దినదినాభివృద్ధి పొంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి తెలిసెళ్ళాలని మనసారా మమ్మల్ని ఆహ్వానించిన సాయిరామ్ అప్పారావు కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి తాడేపల్లి పట్టణంలో కూడా ఈ షోరూమ్ కానీ డెవలప్ అయితే షాపింగ్కి వేరే రాజమండ్రి విజయవాడ వెళ్లకుండా ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసిన వారి అప్పారావు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దినదిన అభివృద్ధిగా ఈ వ్యాపారం జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుడు సాయిరామ్ అప్పారావు గారు షోరూంలో చక్కని వాతావరణంతో ఓపెన్ చేయడం మన హోమ్ మినిస్టర్ గారు అలాగే మన కొట్టి సత్యనారాయణ గారు తనయుడు చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే చక్కని అవకాశమైన రేట్లతో ఇప్పుడే చూశాను 249 రూపాయలు కానీ స్టార్ట్ అవుతుంది. అలాగే అప్పారావు గారికి మంచి ఊళ్ళో ఈ 53 ఊళ్ళే కాక నాలుగల్ల కానీ తలుపు కానీ మంచి పేరు ఉంది. అలాగే తలుపులో కూడా షాప్ ఉంది. అలాగే ఈరోజు తాడేపల్లిగూడ ఇలాంటి బ్రాండెడ్ షోరూమ్లు ఎన్నో రావాలని, అలాగే తలుపు రోడ్లో మన డాక్టర్ శ్రీనివాస్ గారు కట్టే దాంట్లో ఉత్సవదయ లేకపోతే ఇంకోటి నేను చాలా మందికి ట్రై చేస్తాను. అలాగే ఆ బ్రాండెడ్ కూడా అది కూడా బ్రాండెడ్ షోరూమ్ వస్తుందని ఆశించు తాడేపల్లిగూడలో బ్రాండెడ్ షోరూమ్లోని కూడా రావాలని కోరుకుంటుంది. అలాగే సిఎంఆర్ వాళ్ళు కూడా ట్రై చేస్తారు. అలాగే ఊరంతా కూడా చక్కని వాతావరణం షాపింగ్ మాల్ చేసే అవకాశాలు మన డిమార్ట్ కూడా త్వరలో ఓపెనింగ్. అలాగే మన కొట్టి సత్యనారాయణ గారు అలాగే హోమ్ మినిస్టర్ గారు అలాగే ఈ తాడేపల్లిగూడని వీళ్ళిద్దరూ కూడా చక్కగా అన్ని అవకాశాలుంటే ఎన్ని కూడా మన గూడానికి డెవలప్మెంట్ చేయడానికి కోరుకుంటున్నారు. అలాగే ఇంకెన్నో షోరూమ్ రావాలని కోరుకుంటున్నారు. అల్లంపురంలోని టీబీఆర్ సైనిక్ స్కూల్లో శనివారం విజయ దివాస్ కార్యక్రమం విద్యాసంస్థ చైర్మన్ టి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులను, వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను ఘనంగా సత్కరించారు. విజయ దివాస్ సందర్భంగా టీబీఆర్ సైనిక్ స్కూల్ తరపున 3,50,000 రూపాయల చెక్కును విద్యాసంస్థ చైర్మన్ టి భోగేశ్వరరావు జిల్లా సైనిక్ వెల్ఫేర్ సంఘానికి వెల్ఫేర్ ఆఫీసర్ సాయి ప్రసాద్ రావుకు అందజేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఏపీనిట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, డీన్ డాక్టర్ జయరాం, సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సాయి ప్రసాద్లు, సర్వీస్ వెన్ ప్రెసిడెంట్ సుబేదర్ యు రాజు, కెప్టెన్ వీరయ్య, సుబేదర్ శివకుమార్, నిట్ స్టూడెంట్ యూనియన్ సెక్రటరీ అలోక్ సింగ్లు పాల్గొన్నారు. 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలోని సంఘటనలను టి భోగేశ్వరరావు వివరించారు. పాక్ నడ్డి విరిచి విజయం సాధించి 52 సంవత్సరాలు అయిందన్నారు. ఆ యుద్ధంలో సైనికుల పోరాట పటిమను వివరించారు. భారత్ సైన్యం పాక్ను ఓడించి బంగ్లాదేశ్ అవతరణకు కారణమైందన్నారు. ఆ విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది డిసెంబర్ 16న విజయ దివాస్ను చేపడుతున్నామంటూ వివరించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ పద్మావతి, స్కూల్ డైరెక్టర్ రవికిరణ్, ప్రిన్సిపల్ పర్వీన్ కుమారి శర్మ, హెచ్ఎం కళ్యాణి, ఏవో నాగరాజు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
బయాలజీ ఆంధ్రప్రదేశ్. ఉండిపోయారు ఆయన కూడా రైట్ సార్ ఒక నిమిషం రెడీ ముస్కాన్ సార్ ఇలా చూడండి సార్. Outside world is very competitive. It's very competitive, I tell you. Because whenever you go out, we see a lot of people coming. For example, if you are attending an entrance exam, so in order to take admission into NIT system, it is very difficult. There will be so many students who are aspirant of NIT getting seat in NITs, IITs, IISc or all reputed institutions. They have to come through lot of tough competitive exams, right? So for that, you need to have two things. First and foremost thing, you need to be disciplined, and second thing, you need to have dedication. Okay? So when you have discipline, dedication automatically will come. Okay? And you need to prepare to crack those competitive exams, right? So assume that you are coming to, a kind of our institution or any other team. For example, you take a game, we are conducting kind of volleyball or a football or a cricket match. Assume that cricket match. So can I select you directly? You need to be a bowler at least, or a batsman, or a good fielder. At least you need to have one out of these three qualities. If you do not have qualities, do I going to select you? No, right? So for that, you need to practice. How much we grow, మనం ఎంత ఎదిగినా ఎంత చదివినా ఏ స్థాయిలో ఉన్నా ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ డిసిప్లైన్ అండ్ సిన్సియారిటీ. ఈ రెండు విషయాలు కనుక మనం అలవర్చుకోగలిగితే మనం చదువులో వెనకబడినా ఆటపాటల్లో వెనకబడినా లైఫ్లో అట్ సమ్ పాయింట్ విల్ గెయిన్ అండ్ విల్ విన్. బికాస్ అట్ ది సేమ్ టైం ఇవన్నీ మనకు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ సిన్సియారిటీ అండ్ డిసిప్లిన్ లేకపోతే విల్ ఫాల్ అట్ వన్ స్టేజ్, నో డౌట్. దట్ విల్ బి ఫ్రంట్ అండ్ బ్యాక్, కొంచెం ముందు అవుతుంది వెనక అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఈస్ డిసిప్లైన్ అండ్ సిన్సియారిటీ. మనం చేసే పనిలో సిన్సియారిటీ, ఎవ్రీ డే రెస్పెక్టింగ్ ద పీపుల్, రెస్పెక్టింగ్ అవర్ సీనియర్స్, and this sort of discipline will ultimately affect our career and character. So this is a major message, because this is a very good platform wherein this is basically representing an army, which is actually a sign of discipline and sincerity. So I request all the students to have this to be habituated, that is sincerity and discipline, and rest of the things, study, winning of sports, whatever it is, it is secondary. That's what మాకు అనిపించేది నేను చూసేది. So that's only the message I want to give you, and at the same time I think everyone will initiate this thing. I think almost the TBR school students will have all these things, but that should be more flourished. ఇంకా ఎదగాలి. ఓకే, థ్యాంక్ యూ. పాకిస్తాన్లో పాకిస్తాన్ రెండు ముక్కలు, ఈస్టర్న్ పాకిస్తాన్ ఎవరున్నారు? ఎక్కువ మంది హిందువులు ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు, బెంగాల్ హిందువులే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఎక్కడైతే హిందువులు ఎక్కువ ఉన్నారో అక్కడ వాళ్ళు బెంగాలీలు, హిందువులే కానీ బెంగాలీలు, వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ పాకిస్తాన్ సైన్యం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇల్లు దోచుకొని ఆడవాళ్ళు మానభంగాలు రేపులు చేసి చిత్రహింసలు పెట్టి నరికి చంపేసి సుమారు 10 లక్షల మందిని ఊచకోత కోసి చంపేశారంట. అలాంటి పరిస్థితుల్లో
మన హిందువులు బంగ్లాదేశ్ అక్కడ తట్టుకోలేక అంతే సైన్యం చేస్తూ ఉంది, గవర్నమెంట్ చేస్తూ ఉంది. తట్టుకోలేక వాళ్ళు చట్టాలు ఎందుకంటే ఆస్తులు పాస్తులు ఎన్నుకొని బ్రతుకు చేయాలనుకుంటూ పరిగెత్తుకుంటూ రక్షణ కోసం మన బంగ్లాదేశ్ బోర్డర్ మన ఇండియాలోకి రావడం జరిగింది. 1 కోటి మంది వచ్చారు. వాళ్ళు ఎవరు కాపాడారు? భారతదేశ ప్రభుత్వం ఉన్న సైన్యం కాపాడింది. నిడమర్రు మండలం పెదనింట్రకొలను గాంధీ భవన్లో శనివారం గాంధేయవాది చింతలపాటి మూర్తిరాజు జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి మూర్తిరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధేయవాదిగా విద్యాదాతగా మూర్తిరాజు చేసిన సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. పెంటపాడు మండలం యూటీఎఫ్ ఆధ్వర్యంలో టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ సంతాప సభను శనివారం సాయంత్రం మండల విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించారు. మండల యూటీఎఫ్ అధ్యక్షులు పాలూరి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథిగా ఎంఈఓ టీవీ రామకృష్ణ పాల్గొన్నారు. మండల యూటీఎఫ్ గౌరవాధ్యక్షులు కె మురళీకృష్ణ, పూర్వాధ్యక్షులు గాజుల మురళీకృష్ణ, ఏవి రామరాజు, సిపిఎం నాయకులు చెర్లపుల్లారెడ్డి, సిఐటియు నాయకులు సిరపరపు రంగారావు, కోశాధికారి సూర్యనారాయణ, యూటీఎఫ్ మండల నాయకులు, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. తొలుతగా సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేను జిల్లా కార్యదర్శిగా ఎదిగే రోజుల్లో ఈయన ఒక మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. చాలా సయోజిగా బోస్ గారికి 2 కళ్ళు, టీవీ షాప్, అటువంటి వ్యక్తులుగా ఉన్న మేము చాలా పోరాటాలు, చాలా సందర్భాల్లో మనకి ఏదైనా మేమాంస వచ్చి తొట్టుపాటుతో ఒక అడుగు ముందుకేస్తా ఉంటే మేమిద్దరం యావండి అనుకునే వ్యక్తులం కాదు, యారా అనుకునే వ్యక్తులం. చనువు యారానివ్వండి, నేను యారానివ్వండి, నా సహచరులందరినీ నేను చనువుగా యారా అనుకునేవాళ్ళమే తప్ప ఎవరు కూడా యావండి అనుకునే ఆ స్నేహం మా దగ్గర లేదు. అటువంటి వ్యక్తి ఈ సమాజ నిర్మాణంలో తనకంటూ ఒక ముద్ర చరిత్ర సృష్టించుకున్నాడు. అవకాశాలు అందరికీ రావు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయన అంత ఎత్తు ఎదగడంలో ప్రధాన పాత్రధారుడు చెరుకు సుభాష్ చంద్రబోస్ అనేది చెప్పక తప్పదు. సార్జీ ఇందాక మురళి చెప్పినట్టు ద్వారకా తిరుమల మండలంలో పనిచేస్తూ ద్వారకా తిరుమల మండలం కూడా ఒకే యూనిట్ కింద తీసుకొచ్చి ఒకే యూనిట్ కింద దాన్ని సార్జీ ఉండేవాడు. సార్జీ కాకుండా బోస్ తమ్ముడు జగన్మోహన్ వాళ్ళు బ్యాచ్ ఉండేవాళ్ళు. ఆ బ్యాచ్ అందరూ కలిసి ద్వారకా తిరుమల మండలం కూడా 2 యూనియన్ లేకుండా ఒకే యూటీఎఫ్ యూనియన్ కింద అలా ద్వారకా తిరుమల మండలాన్ని అలా నడిపించారు. తర్వాత అనేక పోరాటాలు చేసిన సార్జీ మరి కలెక్టరేట్ సార్జీ గారు కానీ, బోస్ గారు కానీ, కలెక్టరేట్ దగ్గర కానీ, బిల్లు ఆఫీసుల దగ్గర, మండల ఆఫీసుల దగ్గర అనేక పోరాటాలు చేయడం జరిగేది. ఆ పోరాటాల యొక్క ఫలితంగానే మీకు ఈ జీవోలు కానీ, వసతులు కానీ, లేకపోతే సౌకర్యాలన్నీ కూడా మీకు మా పెద్దలు మాకు కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తర్వాత ఈ మాలాంటి వాళ్ళు కొన్ని పోరాటాల వలన కొన్ని జీవోలు అన్నీ రావడం జరిగింది. ఇక్కడ ఎక్కడా భవనాలు లేని పరిస్థితుల్లో కేవలం జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి. ఇది ఒక పిలిగ్రిమ్ ప్లేసు. ఇక్కడ మంచి భవనం కట్టాలని నేను సర్వీస్లోకి వచ్చి కొత్తలోనే అప్పటికప్పుడు సర్వే చేస్తుంటే రాత్రి 9 గంటలకు టీవీ రామకృష్ణ ఫోన్ చేసేది, అందరూ అర్జెంట్గా రావాలి అంటే బాదంపూడిలో మీటింగ్ రవికుమార్ ఇంట్లో. అప్పటికప్పుడు చిన్న చిత్తగా ఉద్యోగం లేదు, ఇవ్వలేదు. నువ్వు 1000, నువ్వు 500, నువ్వు 1000. ఆ రోజుల్లో 1000 అంటే చాలా ఎక్కువ. 1000 ఇవ్వాలంటే 1000 ఇచ్చేవంతే. అలాగా జిల్లా అంతా పోజేసి అద్భుతమైన బిల్డింగ్ అక్కడ కట్టించాడు. తన పనిచేసిన పాఠశాలన్నింటినీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందించాడు. ఇక నాయకుడిగా చెప్పక్కర్లేదు, కపడ్దా అని హెచ్చరిస్తూ అవినీతి అధికారులని, అధినేతల్ని నేను పోస్టింగ్ పెట్టాను. అవినీతి అధికారులని, అధినేతల్ని కపడ్దారని హెచ్చరించిన, గర్జించిన సింహం మాట మోగపోయింది. స్థానిక 17వ వార్డులోని శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామివారి ఆలయంలో గత 6 సంవత్సరాలుగా ఎస్ఎస్ఆర్ పీఠం నెలకొల్పి అయ్యప్ప దీక్షలు కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గురుస్వామి సాన సుబ్బారావు ఆధ్వర్యంలో 30 మంది దీక్షాదారులు శనివారం ఇరుముళ్ళు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొరెల శ్రీధర్ విచ్చేసి స్వాములకు పాదాభివందనం చేసి పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. సానా సుబ్బారావు గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ పీఠం వారి ఆధ్వర్యంలో మరి 26 మంది ఇక్కడ స్వామివారి యొక్క మాలను ధరించి అందరూ కూడా ఎంతో నిష్ట నియమాలతో పూజా కార్యక్రమాలే కాకుండా ఆ స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ఈరోజు మరి అందరం కూడా ఇక్కడ విడుములు కట్టుకొని విడుముల నుంచి ఆ స్వామివారిని సమర్పించేందుకు అందరూ కూడా భక్తులందరూ కూడా స్వాములందరూ కూడా ఈరోజు బయలుదేరడం జరుగుతూ ఉంది. అందరూ కూడా మరి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకొని చక్కటి దర్శనం చేసుకొని రావాలని చెప్పి మా పీఠంలో ఉన్న ఎస్ఎస్ఆర్ పీఠంలో ఉన్న స్వాములందరినీ కూడా మరి ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటూ ఈరోజు మరి అంగరంగ వైభవంగా స్వాములందరూ కూడా మరి విడుముళ్ళు కట్టుకొని ఈ ప్రాంతం నుంచి మన తాడేపల్లిగూడెం నుంచి శబరిమల ప్రయాణం అవుతున్నారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిష్ట నియమాలతో 41 రోజు దీక్షలు పూర్తి చేసుకుని ఈ రోజు ఆ స్వామిని దర్శనానికి వెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా అయ్యప్ప స్వామి మరి ఎల్లవేళ ముందు ఉండి వారికి చక్కటి దర్శనం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం పురస్కరించుకొని ఉదయం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సానం రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం బొచ్చు అశోక్ కుమార్ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. కమిటీ సభ్యులు సేవలందించారు. శ్రీనివాస రామాలయం మందు ఈ వారం 37వ వారం అన్నదానం కార్యక్రమం మొదలుపెట్టి 37వ వారంకి దిగ్విజయంగా జరుగుతుంది. ఈ వారం అన్నదాతలు బొచ్చు సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అశోక్ కుమార్ గారు ఈ అన్నదానానికి దాతగా ఉన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మన భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి, కలియుగ దైవం వెంకటేశ్వర వారి దివ్యాశీస్సు నుండి ఎల్లవేళ వారి కుటుంబాన్ని సలగా చూడాలని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతుంటే ప్రతి భక్తులు కూడా వచ్చి మాకు ఏదో కార్యక్రమంలో చేయుతుండడం వల్ల ఈ కార్యక్రమాలు ఇంత అద్భుతంగా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు మా పారాయణ సభ్యులందరూ కూడా ఉదయం పూట మా శ్రీనివాసరావు నిమిత్తం మన కోలాటం నేర్చుకున్నారు. దాని నిమిత్తం ఉదయం గజ్జి పూజ కార్యక్రమం జరిగింది. అలాగే సాయంకాలం కోలాటం సోమవారం నుంచి చేస్తారు. కావున భక్తులందరూ గమనించి ఈ గుడికి ఒకసారి వచ్చి ఆ కోలాటం వాళ్ళని కూడా మీ ఆశీస్సులో వలసిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం రైల్వే గూడ్స్ షెడ్ వద్ద టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ సంతాప సభను శనివారం నిర్వహించారు. రైల్వే గూడ్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతాప సభలో చెర్ల పుల్లారెడ్డి, సత్తి కోదండరామిరెడ్డి, తేతలి నాగిరెడ్డి, కరి సాయిరెడ్డిలు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో చేరి ఉద్యమాల బాట పట్టి తన నాయకత్వ పటిమతో ఎమ్మెల్సీ స్థాయి దాకా ఎదిగారన్నారు. ప్రజా సమస్యలను శాసన మండలిలో వినిపించారన్నారు. ఆయన కార్మిక ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉండేవారని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆకుల నారాయణ, అడప ఆంజనేయులు, వేండ్రపు కృష్ణ, మద్దాలపు ఎస్ఎస్ రెడ్డి, కర్రి సుబ్బిరెడ్డి, బుద్దాని నాని, గాది వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఆయన కొడుకు ఇది నిజనిర్ధారణ చేయాల్సాలే. ఇది కార్మికులుగా సంబంధించిన విషయాల్లో కానీ, ఉద్యోగ సంఘాల విషయాల్లో కానీ, పేదల విషయాల్లో కానీ వీళ్ళ ఎమ్మెల్సీగా శాసనమండలిలో ప్రస్తావించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఎమ్మెల్సీ, మన సిపిఎం పార్టీ తరఫున ఆయన దగ్గరైనా 2 జిల్లాలో అటు తూర్పుగోదావరి జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలకే ఉపాధ్యాయ సంఘానికే షేక్ సాబ్జీ గారిని ఎమ్మెల్సీగా పెట్టాం. ఆయన 1921 సంవత్సరంలో పెడితే అయితే ఈ రాష్ట్ర చరిత్రలోనే 1వ ప్రాధాన్యత ఓటుతో నెగ్గిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సాబ్జీ గారే. ఈయన మీద 15 మంది పోటీ చేశారు.
15 మంది పోటీ చేసినా సుమారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఓట్లకి. అయినా ఈయన డబ్బులు ఇవ్వకుండా ఈయన యొక్క ప్రజాదరణ, ఈయన చేసిన సేవ ఏదైందో సేవకు ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటుతోటే నెగ్గించారు. అటువంటి వ్యక్తి ఈయన పశ్చిమ గోదావరి జిల్లా మన దేవరపల్లి మండలం దొంతులూరు గ్రామంలో పక్కన చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో 1966లో జన్మించారు ఆయన. మన రోడ్ల మీద 40-50 కిలోమీటర్లు వెళ్తమే కష్టం. అలాంటిది అవతల వచ్చే కారు 140 కిలోమీటర్ల వేగంతో వచ్చి కారుని ఢీ కొట్టిందంట. గుండె దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. చాలా దురదృష్టం అన్నమాట. మృతి అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రజా సమస్యల మీద ఆయన చేసిన పోరాటాలు, అది అంత ఇదిగా చేసినటువంటి వ్యక్తి మరొకరు లేరని చెప్పడంలో అతిశక్తి లేదు. ఆయన ముస్లిం అయ్యంలో కూడా ఆయన ముస్లింగా ఎప్పుడు ఉండేవారు కాదు. ఆయన ఎంత ఇదంటే మనం కనపడితే మనతోటి కూడా మాట్లాడి మన పలకరించి ఆయన అంత సన్నిహితంగా ప్రజలతోటి ప్రజా ఉద్యమాలకి ఆయన లేకపోవడం అనేటువంటిది పెద్ద లోటు. అయితే ఈవేళ ఆయన ఆదర్శంగా తీసుకుని యువత అందరూ కూడా ఈ ప్రజా ఉద్యమాలు ముందుకు తీసుకెళ్తే అదే ఆయనకి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అని నేను అనుకుంటున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఏదైతే ఆజాద్ గారు పెట్టినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించి ఆయన్ని అది నిర్ధారణ చేయాలన్నటువంటిది మనం కోరుకుంటూ తాడేపల్లిగూడెం అంతర్యామి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన గీతా జయంతి సందర్భంగా స్థానిక వాసవి ఆడిటోరియంలో భగవద్గీత పారాయణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అంతర్యామి శాఖ ప్రతినిధి చలంచర్ల సులోచన మాట్లాడుతూ ఈ గీతా జయంతి కార్యక్రమంలో మహిళలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. చలంచర్ల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. అంతర్యామి ఆధ్యాత్మిక బృందం ఇది పూర్తిగా గృహిణులు తమ ఆధ్యాత్మికతను పారాయణ రూపంలో చేసుకుంటానికి, అలాగే భగవద్గీత గత 6-7 సంవత్సరాలుగా సాధన చేస్తున్నాం. ఆ పరంపరగా ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి గీతా జయంతి ఒకే రోజు వచ్చిన సందర్భంగా మేము సంకల్పించింది మా గృహిణుల ద్వారా కూడా భగవద్గీత అందరికీ తెలియచేయాలని ఒక చిన్న ఉద్దేశం. అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంకల్పంతో ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ వాసవి ఆడిటోరియం తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలిగింది. ఆ రోజు 23వ తారీఖు డిసెంబరు శనివారం రోజు సాయంత్రం 4 గంటలకు భగవద్గీత 18 అధ్యాయాలు సామూహిక పారాయణ చేయించాలని మేము సంకల్పం చేసాము. కృష్ణ పరమాత్మ ఆశీస్సులతో గత 8 నెలలుగా సాధన చేస్తున్నాం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగటానికి మీ యొక్క అమూల్యమైన సహకారం కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ అర్హులే. చిన్న పెద్ద మరియు లింగభేదం లేకుండా హిందువులు ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. ఇప్పుడు మేము చేయబోయే భగవద్గీత ఒక యజ్ఞం లాంటిది. ఈ యజ్ఞం అనేది పుట్టిన ప్రతి మనిషికి కూడా, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ప్రతి మనిషికి జీవితంలో జరిగేదే మనకి తెలుస్తుంది. శ్రీకృష్ణుడు మనకి స్వయంగా అందించింది అనమాట. ఏ పురాణాలు కూడా వేరే వాళ్ళు రాసినవే. ఓన్లీ ఈ భగవద్గీత మాత్రం దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన ఒక వరం. అంతేకాకుండా ఇది మన భారతదేశం వేదభూమి కర్మభూమి అంటారు. ఈ వేదభూమి కర్మభూమిలో ఏ కోర్టులో అయినా చూడండి, ఏ పౌరాణిక గ్రంథం కూడా మీకు సాక్షిభూతంగా నిలబడదు. ఓన్లీ భగవద్గీత మాత్రమే. దాంట్లో ఉన్న విశిష్టతను ప్రతి ఒక్కరిలో గ్రహించి అందరూ ఆచరించాలని మా ఈ ప్రయత్నం. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 283వ వారంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వారం పద్మనాభుని, ఉమాశేషగిరి గుప్తా, ఝాన్సీ రాణీల కుమార్తె మోనిషా, అల్లుడు త్రిలోక్, చిన్న కుమార్తె రేణుశ్రీల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు అన్నదానానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రతి శనివారం వెంకటేశ్వర గుడి దగ్గర అన్నదానం నిర్వహించుకున్న కార్యక్రమం అందరికీ తెలిసిందే. ఈ వారం 283వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు పద్మనాభుని ఉమాశేషగిరి గుప్తా గారు, ఝాన్సీ రాణి దంపతులు కుమార్తె ఈ రోజు తెల్లవారుజాము 4 గంటలకు పెళ్లి జరిగిందండి. పెళ్లి చేసుకుని అలా చిన్న తిరుపతి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మన వెంకటేశ్వర గుడి దగ్గర అన్నదానం నిర్వహించే గుడి దగ్గరకు వచ్చి అన్నదానానికి వచ్చారండి పసుబట్టలతోని. వారి పేర్లు, వారి కుమార్తె మోనిషా, అల్లుడు త్రిలోక్ గారు పెళ్లి జరిగిన సందర్భంగా ఈ రోజు మనకు అన్నదానానికి వాళ్ళు సహకరించారు. వారు ఇలాగే ఇంకా ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానాలు ఎల్లప్పుడూ చెయ్యాలని, ఆ శ్రీనివాసన్ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ వారి కుటుంబానికి ఉండాలని మా నవరత్నాల టీం మనసారా కోరుకుంటున్నాము. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సమ్మె శనివారం నాటికి 5వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరంలో సిఐటియు నాయకులు చిర్లపుల్లారెడ్డి, సిరపరపు రంగారావు, యూటీఎఫ్ నాయకులు మురళీకృష్ణ, జిల్లా నాయకురాలు అజయ్ కుమారీలు, ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ అకాల మృతికి సంతాపం తెలియజేస్తూ నివాళులర్పించారు. అంగన్వాడీ సిబ్బంది సమ్మెలో ఉండగా పాఠశాల తాళాలు పగలకొట్టడం సిగ్గుచేటు అంటూ తహసీల్దార్ కార్యాలయానికి ఊరేగింపుగా వెళ్లి వినతి పత్రం ఇచ్చారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి చేస్తున్న అన్యాయాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెనగంటి దుర్గా, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు. ప్రభుత్వం 3 దఫాలుగా చర్చలు జరిపి చివరాఖరికి నిన్న చర్చల సందర్భంలో మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర గారు వీరు కూర్చొని చర్చల సందర్భంలో అంగన్వాడీ డిమాండ్స్ని పరిష్కారానికి ఆలోచించకుండా ఒకే మాట చెప్తున్నారు. ఆర్థికంగా ఉన్నది, మేము రాష్ట్రంలో డబ్బు లేదు, మేము మీ సమస్యను పరిష్కరించలేమని చెప్తున్నాడు. చివరి స్టేజ్లో సత్యనారాయణ గారు చెప్పే మాట ఏంటంటే, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, తదుపరి సోమవారం కల్లా మేము మాట్లాడతామని చెప్తున్నారు. మన న్యాయ సమ్మతమైన సమస్య ఈ రోజున మీరిచ్చిన హామీ తెలంగాణ కంటా అగలంగా ఇస్తానన్న మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాం. ఆ మాట నిలబెట్టుకోవాలి. గ్రాడ్యుయేట్కి సంబంధించి ప్రధానంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ రోజున కార్మికుడు శ్రమపడుతున్నాడు, గ్రాడ్యుయేట్ లేకుండా ఏ రకంగా కష్టపడుతున్నాడు. అందుచేత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా గ్రాడ్యుయేట్ ఖచ్చితంగా అమలు చేయాలనేది మేము డిమాండ్ చేసి అడుగుతున్నాం. మన ముఖ్యమంత్రి గారు మనసు మారాలి. అంగన్వాడీని తల్లులు చెల్లెలు అన్నాడు కాబట్టి ఆ రీతిలో ఆలోచించాలి. ఆ ఆలోచనలో ఉండి మన సమస్య పరిష్కారానికి ఇప్పటి వరకు 3 సార్లు పిలిచి మళ్ళీ పాడిందే పాట పాడుతున్నాడు. నువ్వు పాడిందే పాడక బాబు, కొత్త పాట పాడు, మా సమస్యల గురించి ఆలోచించేయి. ఆ సమస్యలు దాంట్లో ఆ సమస్యలు ఏదైతే ఉన్నా ఆలోచన చేసి దాని రీతిలో నువ్వు చర్చలు పిలువు. మేము సిద్ధంగా ఉన్నాం. దొంగ మాటలు మాట్లాడకు, అబద్ధాలు మాట్లాడకు బాబు. అబద్ధాలు మాట్లాడుతూ నేను వచ్చిన తర్వాతనే మీకు 11,500 ఇస్తున్నా అన్నాడు. ఎప్పటి నుంచి ఇచ్చారు 11,500? ఎప్పుడు మన పక్కనే ఉన్న మనం కలిసి ఉన్న తెలంగాణలో ఈవేళ వాళ్ళు సాధించుకున్నారు. అవసరమైతే మేము కూడా వస్తాం మీకు అండగా. నన్ను తెలంగాణ కాంగ్రెస్ చెప్తున్నారు. అంగన్వాడీలు మనం అందరినీ కూడగట్టుకోవాలి, మన సమస్యలు న్యాయమైనవి కాబట్టి వాళ్ళు కూడా వస్తానని చెప్తున్నారు. అందుగురించి ముఖ్యమంత్రి గారు మనసు మారాలి, మనకు న్యాయంగా సమస్యలు పరిష్కారం చేయాలని, ఈ జయప్రదం కావాలని కోరుకుంటూ సమ్మె 5వ రోజు చేరుకుంది. అంగన్వాడీ యొక్క సమస్యలను పరిష్కారం చేయకుండా ఈ ప్రభుత్వం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. నిన్నటి నుంచి దొంగల్లాగా దొడ్డుదారి నుంచి వచ్చి అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టి అంగన్వాడీ సెంటర్లు ఎవరో వేరే వాళ్ళ సచివాలయ సిబ్బందితో నడిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం. మేము గొంతేరేమో కోరికలేమో కోరట్లేదు, న్యాయమైన మా డిమాండ్స్ పరిష్కారం చేయమని అడుగుతున్నాం. కానీ అది గాలి కుదిలేసి ఎవరు తీసుకొద్దామా, ఎవరు అంగన్వాడీ సెంటర్లో కూర్చోబెట్టి అంగన్వాడీ సెంటర్ నడిపిద్దామని ప్రయత్నం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదనేసి మేము అడుగుతా ఉన్నాం. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను కూడా పరిష్కారం చేయాలి. లేని పక్షంలో మా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గణపవరం మండలం కాసిపాడులో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో శనివారం కంటి పరీక్షలు చేసిన అనంతరం అర్హులైన వారికి కళ్ళజోళ్లు పంపిణీ చేశారు.
సర్పంచి కోట నాగేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు నామాలరాజు, ఏఎన్ఎం శివకుమారి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగులో భాగంగా మరి గతంలో పరీక్షలు నిర్వహించినప్పుడు కొంతమంది అర్హులైన వారికి కళ్ళజోళ్ళు మరి గుర్తించడం జరిగింది. మరి ఈరోజు ఆ కార్యక్రమాన్ని అర్హులైన వారికి ఈ కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని మరి కన్ను చాలా ప్రాముఖ్యమైనది కనుక కంటి చూపు లేకపోతే చాలా అంధత్వం ఏర్పడుతుంది కనుక కంటి సమస్యలు ఏమున్నా సరే ముందుగా కళ్ళ డాక్టర్ గారిని సంప్రదించడం. అలాగే మనకి గ్రామంలో జరిగే ఈ జగనన్న కంటి వెలుగు భాగంగా మరి వృద్ధులకు అలాగే స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.